రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టండి. ఎంతకాలం రెచ్చగొడతారో చూద్దాం. భారతదేశాన్ని ఎవడు ఆక్రమించుకోలేడు. ఆక్రమించుకుని ఎవడు పరిపాలించలేడు. కొన్ని రోజులు ఇబ్బంది పెడతారు. ఇబ్బందులు పడటం భారతీయులకు అలవాటే. ఒక్కసారి మన చేతిలోకి మళ్ళీ శక్తి ఏం తగ్గలేదు ఇప్పుడు. శక్తి అట్లాగే ఉంటుంది. నిభాయించుకుంటాం. కష్టాలను ఎదుర్కొంటాం. తేడా వచ్చే కొడితే తాట తీస్తామనడానికి సాక్ష్యం పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితులకు తెచ్చాం. ఇవాళ రోజున అమెరికా చెప్పు చేతల్లోకి పోయింది పాకిస్తాన్. చైనా నుంచి పాకిస్తాన్ దూరం చేసిన ఘనత భారత్ది. చైనా చెప్పు చేతల్లోకి పోయింది పాకిస్తాన్. అట్లాంటి పాకిస్తాన్ని చైనా నుండి దూరం చేయడంలో భారతదేశం సక్సెస్ అయింది. అమెరికాతో మనకి వాళ్ళు వచ్చినటువంటి విభేదం కాదు. అమెరికా మన మీద రుద్దాల్సిందని ఆపుతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ గారు అమెరికా పోయి కూసే కోత ఏంటి? కాశ్మీర్ సమస్య విషయంలో మేము జోక్యం చేసుకుంటాం. కాశ్మీర్లో పట్ల మా మద్దతు ఉంటుందని. ఓకే, గుడ్. నువ్వు కాశ్మీర్కి మద్దతు ప్రకటించు. ఆ దరిద్రులను ఎక్కడ లేపాలో మేము చూసుకుంటాం. అదే సమయంలో బెలూచిస్తాన్ రెబల్స్కి మేము మద్దతు ప్రకటించి, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి మేము మద్దతు ప్రకటించి, సింధు సైన్యానికి మేము మద్దతు ప్రకటిస్తే పాకిస్తాన్ మొక్క చెక్కలైపోతుంది. నువ్వు ఎట్టాగే చెయ్యి. ఇంకో 2-3 ఏళ్ళు పోతే నరేంద్ర మోడీ ఇంకొకసారి వచ్చాడా పాకిస్తాన్ 4 ముక్కలు అవ్వడం ఖాయం. మోడీ రాకూడదని ప్రార్థించుకోండి.